ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. సమతుల గ్రంథ ధ్యానము 6వ అధ్యాయము 16వ వచనం నుండి 35వ వచనం వరకు ధ్యానించుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలు కొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము. అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొననీయకుము. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రం మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాని తిరస్కరింపరు గదా. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను. జారత్వము జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. ప్రతీకారము చేయి కాలముందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. ఈ మాటలు, ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏదో తండ్రి ఉదయకాల సమయంలో ధ్యానించబడిన నాయన సామెతల గ్రంథ ధ్యానాలు బట్టి నీకు వందనాలు ప్రభువా. ఏదో తండ్రి నాయన ఇవి మాటలను ఎంతమంది బిడ్డలు అయితే ప్రభువా నాయన ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా వింటున్నారో నాయన తండ్రి గ్రహించున్నారు, వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచి ప్రభువా. ఓ తండ్రి, అందరూ ఇక్కడ నాయన జ్ఞానము కలిగి ప్రభువా ఈ యొక్క సామెతల గ్రంథ జ్ఞానాలను ప్రతి ఒక్కరు విని ప్రభు వాటి ప్రకారము నాయన నడుచుకున్నట్లు నీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఏదో ప్రభు ఈ దినముందు మేము చేయించున్న ప్రతి పనిలో మీరు సఫలపరచండి. మేము చేయించున్న పనులను నాయన మీరు నాయన తండ్రి నాయన విజయాన్ని మీరు దయచి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మేము వెళ్ళి ప్రతి స్థలాన్ని ప్రభువా మీరు పరిశుద్ధపరచండి ప్రభువా. నాయన మా మార్గమును సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ వాక్యం ఎల్లప్పుడూ మాతో ఉంచండి, మీరు మాలో ఉండండి, మీకు మాతో ఉన్నామని ప్రభు సహాయం చేయండి, నడిపించండి, కృప చూపండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.